రాష్ట్రంలో ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టిన వారు కుబేరులు అవుతున్నారని విమర్శించారు సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు. రాష్ట్ర ఆదాయం అంతా కేంద్రం చేతిలోకి వెళ్లిందని, వ్యాట్, ఎక్సైజ్, పెట్రోల్, డీజిల్ ట్యాక్స్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్లతో పేదల జేబులకి చిల్లు పడుతుందన్నారు కూనంనేని. కార్పొరేషన్కి సంబంధించింది. అందులో రిలయన్స్ కంపెనీ వాళ్ళు 25 జూన్ వరకు కూడా దీని ఛార్జీ కట్టకుండా వాళ్ళు తప్పించుకోవటం జరిగింది. దానిలో ఆ పిల్పరేజ్ని గవర్నమెంట్ కనిపెట్టింది, సంతోషం. అయితే ఇప్పటి వరకు వాళ్ళు ఎగ్గొట్టినటువంటి ఆ డబ్బుల్ని తిరిగి రికవరీ చేస్తారా లేదా అనేది మంత్రి గారు చెప్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడే మన మిత్రులు చెప్పారు, అదానీ అంబానీలన్నీ కూడా వాళ్ళంతా లక్షల కోట్ల ఆదాయం సంపాదించడం అంటే ఇటువంటి ఎగవేతలు, ఇటువంటి దుర్మార్గ పనుల ద్వారానే. జిఎస్టీకి రాకముందు అంతా వ్యాట్ పేరుతోనే ఉండేది. ఆ వ్యాట్ని మన వాటా మనం తీసుకుని సెంటర్కి పంపించేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది, టోటల్గా ఒక ఎక్సైజ్, అందులో భాగంగా పెట్రోల్, డీజిల్, వీటిపైన మాత్రమే రాష్ట్రానికి అవకాశం ఉంది. వ్యాట్ దానిపైన మాత్రమే వేసే అవకాశం ఉంది. అధ్యక్ష, ఇవాళ రాష్ట్రానికి ఉన్నటువంటి నిధులు రాష్ట్రం చేతుల్లో లేవు, టోటల్గా కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. రాష్ట్రానికి మిగిలిన వనరులు ఈ రెండు మాత్రమే, వ్యాట్కు సంబంధించినటువంటి ఎక్సైజ్, పెట్రోల్, డీజిల్. సహజంగానే ఇప్పుడు అందులో యుద్ధం కూడా వస్తూ ఉంది, యుద్ధ వాతావరణం వచ్చింది. పెట్రోలు, డీజిల్ దొరికే పరిస్థితి కూడా లేదు. ఈ పెట్రోల్, డీజిల్కి సంబంధించి దాన్ని ఒకటి ముందు జాగ్రత్తగా నిలబెట్టడం ఒకటి, రెండోది ధరలు పెరగకుండా కూడా చూడాల్సిన అవసరం. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి అది కూడా మీరు జాగ్రత్తగా ముందస్తు ప్రణాళిక లేకపోతే చాలా సంక్షోభం కూడా వచ్చే అవకాశం ఉంది. అధ్యక్ష, కార్పొరేషన్కి సంబంధించి